సో, దాంతో మీరు ఏం చేయాలి? వాళ్ళతో ఇంటరాక్ట్ అవసరమా లేదని ముందు మీరు జూసుకోవాలి. అలానే కొన్ని కాలేదని చేయాలనుకుంటే మీరంతా మీరే చేసేసండి. వాళ్ళకి ఈళ్ళకి చెప్పేసి దానికి అడ్వర్టైజ్‌మెంట్ చేసుకొని ప్రచారం చేసుకోవద్దు. సైలెంట్‌గా చేసేసుకోవాలి. అంతే కాకుండా సామంత జన విద్వేషః. వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింగ్ పీపుల్ కానివ్వండి, వీళ్ళ కింద పనిచేసే సబార్డినేట్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, వీళ్ళకి సపోర్ట్ ఇవ్వరు. అందుకని అసలు వాళ్ళకి చెప్పటం ఎందుకు? మీరే చేసేసుకుంటే బెటర్ గదా! అంతేకాకుండా కొంచెం ఆహ్, దారాపీడ సుతమయం. కొంచెం ఏమని చెప్తారు చిల్డ్రన్స్ తోటి లేదంటే స్పౌస్ తోటి కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఎళ్ళాలి. వాళ్ళతో కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే బావుంటది. అంతేకాకుండా ఈళ్ళకి టైర్డ్‌నెస్ తర్వాత డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇవన్నీ మనకి సూర్యుడి వల్ల. ఈళ్ళకి కుజుడు కూడా అంత అనుకూలంగా లేరండి. కుజుడు కూడాను ఈళ్ళకి కొంచెం డిసీజు, సెపరేషన్ తర్వాత లవ్, రొమాన్స్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం అవసరం. అంతేకాకుండా వీళ్ళకి 10థ్ హౌస్‌లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే ఉద్యోగంలో ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ప్రెషర్ అంటే నిత్య క్లేశం. అంటే రోజు పడే వర్క్ కంటే డబల్ వర్క్ అవుతుంది. హార్డ్ వర్క్ అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉందంటారు చూడండి. అది సిట్యుయేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా వ్యాధి. దాంతో టయానికి భోజనం చేయకుండా భోజన దుర్బలం. టయానికి భోజనం చేయకుండా అటు ఇటు తిరగటం, సదా సంచార ఉద్యోగం. అప్పటిదాకా కూల్‌గా ఏసీ రూమ్‌లోనో, ఫ్యాన్‌లోనో ఉన్న జాబ్ కాస్త అక్కడి నుంచి బయటికెళ్ళిపోయి ఇటు అటు ఉరుకులు పరుగులు పెట్టి చేయాల్సిన సిట్యుయేషన్స్ వచ్చేస్తుంది.